నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అనుపమ గారు. నమస్తే అండి. బాగున్నారా? థ్యాంక్ యూ అండి. ఫైన్. అనుపమ గారు, నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట, నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి. షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు? జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి. నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు. ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అనమాట. ఎన్ని సెషన్స్ ఉంటాయి? ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే 24, కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి 30 సెషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీక్లీ వన్స్ ఉంటుంది. 2 hours క్లాసెస్ ఉంటాయి. ఏ టైంలో? మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. బ్యూటిఫుల్. మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా డీటెయిల్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. రైట్. సో నక్షత్ర అని ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. స్టార్ట్ చేద్దామా సిరీస్? డెఫినెట్లీ అండి. నక్షత్రాల గురించి చెప్తున్నారు అనుపమ గారు. కృతికా నక్షత్రం గురించి చాలా వివరంగా తెలియజేశారు. అయితే కేటగిరీ వైజ్ కూడా చెప్తూ ఉన్నారు కదా నక్షత్రాలు. మిశ్ర నక్షత్రం లిస్ట్ లోకి కృతికాని ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ ఏ కేటగిరీకి సంబంధించిన నక్షత్రం చెప్తున్నారు? ఏ నక్షత్రం గురించి చెప్తున్నారు? తీక్షణ నక్షత్రం గురించి తెలుసుకుందామండి. అశ్లేష గురించి. ఆశ్లేష. అమ్మబాబాయ్. ఆశ్లేష అంటే 2 sides ఉంటుంది దీనికి, ఈ నక్షత్రానికి. పాజిటివ్ సైడ్ వాడుకుంటే చాలా హైట్స్ కి వెళ్తారు. నెగటివ్ సైడ్ వెళ్తే వెరీ డిస్ట్రక్టివ్, చాలా డిస్ట్రక్షన్ కాజ్ చేసే నక్షత్రం అన్నమాట. అశ్లేషకి ఉన్న శక్తి ఏంటి అంటే విష అశ్లేషణ శక్తి. అంటే ఎదుటివారిని గనక పాడు చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి అంటే పాయిజన్ లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, అంటే స్పెసిఫిక్ గా పాయిజనే ఇవ్వక్కర్లేదు, అలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేసి ఎదుటి వారిని డిస్ట్రాయ్ చేసే ఒక ఎనర్జీ ఆశ్లేష వాళ్ళకు ఉంటుందన్నమాట. మనకి ఇండిపెండెంట్ చార్ట్ ప్రకారం చూసుకుంటే మనకి స్వాతంత్రం వచ్చింది కూడా అశ్లేష నక్షత్రంలోనే వచ్చింది మనకి. ఓకే. పండిట్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అశ్లేష నక్షత్ర. ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. సో కొంతమంది పాలిటీషియన్స్, ఇప్పుడు కరెంట్ ఉన్న పాలిటీషియన్స్ కూడా ఉన్నారు అశ్లేష నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళ నేచర్ ఏంటి అంటే, నేచర్కి వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ మనకి రూలింగ్ ప్లానెట్ ఏంటి, డైటీస్ ఎవరు అది తెలుసుకుందాం. రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మనకి బుధుడు అయిపోతాడు అనమాట. బుధ నక్షత్రం అయిపోతుంది. అండ్ డైటీ వచ్చేసి మనకి నాగాస్ అన్నమాట. మనకి సర్పదేవతలు అని చెప్పేసి ఏదైతే ఆ కంప్లీట్ నాగ కులానికి సంబంధించిన స్పీషీస్ ఏవైతే ఉంటాయో అది మొత్తం రూలింగ్ ఆశ్లేష. అంటే వీళ్ళ నేచర్ మొత్తం కూడా ఒక సర్పెంట్, ఒక పాము లాంటి నేచర్ ఉంటుందన్నమాట వీళ్ళ నేచర్. ఓకే. అండ్ చాలా క్లెవర్ ఉంటారు, చాలా కన్నింగ్ ఉంటారు, క్లెవర్ కన్నింగ్ ఉంటారు. ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. భయభక్తులు కనబడవు, అంటే లోపల ఉంటాయి భయభక్తులు ఉంటాయి కానీ అవి బయటికి కనబడవు, ఎక్స్పోజ్ చేయరు. ఎందుకంటే అది వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే అది వాళ్ళ వీక్నెస్ అయిపోతుంది అనమాట. ఎదుటి వారు ఎక్స్ప్లాయిట్ చేస్తారనే భయం ఉంటుంది. అండ్ వాళ్ళు తగ్గిపోయామన్న ఫీలింగ్ వెళ్తారా? తగ్గిపోయినట్టు మనకు కనిపిస్తుంది కానీ తగ్గరు. కానీ ఇట్లా ఒకవేళ భయపడ్డాం అనేది కనపడితే నేను తగ్గిపోయానేమో అనుకుంటున్నాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పాముకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, బుసగొడుతుంది. మైండ్ తోటి గేమ్స్ ఆడుతూ ఉంటది. సో అదే మనం ఇప్పుడు ఒక సింహాన్ని చూసాం అనుకోండి, మనం అంత భయపడము ఒక్కసారి చూసిన వెంటనే. కానీ అదే పాముని చూస్తే మనం భయపడతాం, ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అవుతాం. ఎందుకంటే అది ఏం చేస్తుందో, ఎక్కడ కాటేస్తుందో తెలియకుండా. ఆ కళ్ళల్లో ఉంటది, పాము కళ్ళల్లో ఎలాగైతే హిప్నటైజింగ్ చేసే పవర్ ఉంటుందో ఆశ్లేష వాళ్ళ కళ్ళు కూడా అట్లాగే ఉంటాయి, హిప్నటైజ్ చేసేలాగే ఉంటాయి అన్నమాట వాళ్ళ కళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎలాగైతే పాము తన స్కిన్ ని షెడ్ చేస్తూ ఉంటుందో వీళ్ళు కూడా ప్రతిసారి రంగులు మారుస్తూ ఉంటారు.
ఆశ్లేష వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది చేజెక్కించుకునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టారు అనమాట. సో సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు ఊసురు వెళ్ళిలాగా మారిపోయే ఛాన్సెస్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. డిసెప్షన్ నేచర్ ఎక్కువ ఉంటది. మనకి డి అనే ఆల్ఫబెట్ తో ఉండే నెగిటివ్ వర్డ్స్ ఏవైతే కీవర్డ్స్ వస్తాయో ఇంగ్లీష్ లో అవన్నీ మనము ఆశ్లేష నక్షత్రానికి కనెక్ట్ చేయొచ్చు అనమాట. డిసెప్షన్, డయాబోలికల్, డేంజర్, డిస్ట్రక్షన్ ఇట్లాంటివి అనమాట. సో మ్యానిపులేటివ్ ఉంటారు, చాలా మ్యానిపులేటివ్ ఉంటారు. అంటే మన దగ్గర మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు, నా దగ్గరకు వచ్చి ఇంకో మాట మాట్లాడతారు. ముఖాముఖి పరిచయంలో ఉండకపోయినా మనకి హేట్రెడ్ క్రియేట్ అయిపోతుంది. అల్టిమేట్లీ వాళ్ళ గోల్ ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర నుంచి రాబట్టుకోవాలి, లేకపోతే అవతల వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. ఈ నేచర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ నేచర్ ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి. వీళ్ళు ఎవరితో లాయల్గా ఉండరు, అండ్ ఫ్యామిలీ తోటి అయితే అసలే లాయల్గా ఉండరు. చాలా మటుకు ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తారండి. వీళ్ళకి హైడ్ చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. ట్రస్ట్ చేయరు, ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు అనమాట. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనకి బయట కనిపించేది ఒక నేచర్, బిహైండ్ ద సీన్స్ ఉండేది ఇంకొక నేచర్ ఉంటది అనమాట వీళ్ళకి. సో ఈ నెగిటివ్ సైడ్ మనకి ఎక్కువ కనబడుతూ ఉంటది ఆశ్లేషలో. కానీ ఒకవేళ వాళ్ళు ఆ నెగిటివ్ సైడ్ ని కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళు పాజిటివ్ సైడ్ కి మలుచుకోవాలి అనుకుంటే గనక వాళ్ళకి కుండలిని శక్తి ఎనర్జైజ్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ నక్షత్రాస్ అని చెప్పొచ్చు అనమాట. ఈజీగా అవేకనింగ్ జరుగుతుంది, ఈజీగా, చాలా ఈజీగా. ఇంకా వేరే వాళ్ళన్నా చాలా స్ట్రగుల్ అవ్వాలి, వీళ్ళకి న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆశ్లేషలో వాళ్ళు జన్మెత్తారు అని అంటే వాళ్ళు ఎన్నో గత జన్మల నుంచి చేసిన సాధన అంతా ఇప్పుడు తీసుకొచ్చినట్టు అనమాట. కానీ వాళ్ళకి తెలీదు. ఇనీషియల్ ఒక 35 years వచ్చేంత వరకు వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆఫ్టర్ 35 వాళ్ళకి ఇంకా విసుగు పుట్టేస్తుంది. ఆ మ్యానిపులేషన్స్ అంతా చేసి ఆ కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే తెచ్చుకుంటారో అది క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి సోల్ అవేకనింగ్ అవుతుంది అనమాట. మనకి స్పైన్ భాగంలో ఎక్కడైతే కుండలిని కాయిల్డ్ సర్పెంట్ ఏదైతే ఉంటుందో రెస్ట్ అయ్యి, అది వీళ్ళకి ఆటోమేటిక్ గా అవేకన్ అవుతుంది. ఈజీగా వీళ్ళు సహస్రార చక్ర వరకు హీల్ చేసుకునేంత ఎనర్జీస్ ఉంటాయి వీళ్ళకి. నిజంగా సర్ప్రైజింగ్ వీళ్ళకు ఉంటాయండి. అండ్ చాలా ఇంట్యూటివ్ ఉంటారు, సైకిక్ ఉంటారు, మిస్టిక్ ఉంటారు. అంటే వాళ్ళంత మిస్టిసిజం లోకి డీప్ గా వెళ్ళి రీసెర్చ్ చేసే అంతగా వేరే నక్షత్ర వాళ్ళు ఎవరు చేయరు. ఆ లెవెల్లో ఉంటుంది ఆశ్లేష వాళ్ళకి. వీళ్ళకి కెమికల్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. ఎక్కువ మట్టుకు నాగచెంప ఆయిల్స్ మనకి చూస్తూ ఉంటాం కదా, నాగచెంప లేకపోతే జాస్మిన్, మల్లెపూలు ఇలాంటివి, రోజెస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఆ స్మెల్ కానీ వాళ్ళకి అది చాలా బాగుంటుంది. సెడక్టివ్ ఉంటారండి చాలా. కొన్నిసార్లు వాళ్ళకి అలవాటు కావాలి ఎవరన్నా అంటే కూడా కొద్దిగా టాక్టిక్స్ అవి ప్లే చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు హిప్నోటైజ్ చేస్తారు చాలా మట్టికి. అండ్ కెరియర్స్ లోకి వచ్చేసరికి ఒకవేళ పాజిటివ్ అశ్లేష కనుక వాళ్ళు అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సోల్ అవేకనింగ్ అయిన పర్సన్స్ ఉంటే గనక వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తారు. ఆ మంచి ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అవ్వడము, హీలర్స్ అవ్వడము, లేకపోతే మంచి సైకిక్స్ అయ్యి వాళ్ళకి హీల్ చేయడము, తాంత్రిక్ ప్రాక్టీషనర్స్. అకల్ట్ మీద ఆబ్వియస్ గా ఉంటుంది, వాళ్ళకి పట్టు ఉంటుంది. ఎందుకంటే మెర్క్యూరీ వాళ్ళకి మంత్రోచ్చారణకి కూడా మెర్క్యూరీ చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ ఒకటి. ఎందుకంటే సర్పదేవతాస్ ఆర్ వెరీ మిస్టికల్, వాళ్ళకి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి. అండ్ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఎందుకంటే మైండ్ ని రీడ్ చేసే ఒక నేచర్ వీళ్ళకి ఉంటది అనమాట. ఎదుటివారు ఏమనుకుంటున్నారో వీళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. బాగుంటుంది. మెంటలిస్ట్ కెరియర్స్ ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట వీళ్ళకి. సో దిస్ ఈస్ అబౌట్ అశ్లేష అండి. అసలు ఎక్కడ మీరు బ్యాక్ స్టెప్ వేయలేదు, అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే శాస్త్రం చెప్పిందో, ఏదైతే సబ్జెక్ట్ చెప్పిందో అది చెప్పేశారు. ఇది మీ పర్సనల్ ఇదేమీ కాదు, సబ్జెక్ట్ ఏముందో అదే చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే. అటు పాజిటివ్ సైడ్స్ చెప్పారు, నెగటివ్ షేడ్స్ కూడా చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా కొంతమంది అఫెండ్ అవుతారేమో అశ్లేష వాళ్ళు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పటం ఈజ్ కదా. టీచర్ కి ఏముంటుంది, సబ్జెక్ట్ ఏముందో అదే చెప్తారు. వేరేది మసిపూసి మారేడుగా చేయడం, మేకప్ వేయడం అనేది కరెక్ట్ కాదు. బ్యూటిఫుల్ ఆన్ దట్ పాయింట్, రైట్ అండి. సో పాజిటివ్ షేడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కాబట్టి మరి బెటర్ లైఫ్ కోసం ఈ మ్యానిపులేటివ్ ఒకవేళ క్యారెక్టర్ ఉంది అని అంటే కొంచెం నమ్మటం అనేది ఇబ్బంది అవుతుంది, సొసైటీ నమ్మటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి ఒక నెగటివ్ షేడ్స్ నుంచి బయటపడాలంటే వీళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? వీళ్ళు సర్ప దేవత ఆరాధన ఎక్కువ చేసుకోవాలండి. మంగళవారము,
షష్ఠి తిథి వచ్చిన రోజు Mm. దగ్గరలో ఉన్న పాము పుట్టలు ఉంటాయి కదా, Mm. ఆ పాలు పోసి రావడము, Mm. ఇలాంటివి చేసుకోవచ్చు. శివ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, శివుడికి పాలు పోయడము, Right. ఇలాంటివి చేసుకోవచ్చు. Mm. అండ్ ఇంకా బెటర్ గా చెప్పుకోవాలంటే అర్ధరాణీశ్వర స్తోత్రాలు చదువుకోవడము, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము. అశ్లేష చాలా డామేజింగ్ కాజ్ చేస్తుంది మనకి జాతక చక్రంలో అనుకుంటే మనకి బెంగళూరులో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ అశ్లేష బలి పూజ స్పెసిఫిక్ గా చేస్తారు. ఆ స్పెసిఫిక్ వాళ్ళ టైం ని బట్టి వీలుని బట్టి అక్కడ బుక్ చేసుకొని ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అశ్లేష బలి పూజ చేసుకున్నా కూడా వీళ్ళకి లైఫ్ లో వచ్చే హర్డిల్స్ అన్ని తగ్గి ఈ నెగటివ్ ఏదైతే వస్తుందో అది తగ్గి వాళ్ళు పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఉన్నటువంటి నెగటివ్ షేడ్స్ నుంచి బయటపడి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ నక్షత్రాల గురించి కూడా మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే అండి.